హాయ్ ఫ్రెండ్స్, నవరాత్రులు వచ్చేసాయి. మొదటి రోజు నుంచి 9 రోజులు ఎటువంటి కలర్ శారీస్ కట్టుకోవాలి, ఎలాంటి నైవేద్యం పెట్టాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందామా. అసలు ముందు ఈ నవరాత్రి ఎందుకు శ్రేష్టమో తెలుసుకుందామా. ఎందుకంటే ప్రతిసారి మనం నవరాత్రి అంటాం, కానీ ఈ నవరాత్రిని మాత్రమే శరన్నవరాత్రి అంటాం కదా. శరత్కాలంలో వస్తుంది కాబట్టి శరన్నవరాత్రి, శరత్కాలం నవరాత్రి అని అంటాం అనమాట. ముందుగా మొదటి రోజు వచ్చేసి బాల త్రిపుర సుందరి దేవి ఈ అమ్మవారికి నైవేద్యంగా అల్లం గారెలు, రవ్వ కేసరిని సమర్పించుకోవాలి. ఈ అమ్మవారి రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు వస్త్రంని సమర్పించుకోవాలి. రెండో రోజు వచ్చేసి మహాగౌరీదేవి ఈ అమ్మవారికి నిమ్మ పులిహోరని నైవేద్యంగా పెట్టేసుకొని పసుపు రంగు వస్త్రంని అమ్మవారికి సమర్పించుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. మూడో రోజు వచ్చేసి గాయత్రీదేవి ఈ అమ్మవారికి కట్టె పొంగల్ని నైవేద్యంగా పెట్టేసుకొని గులాబీ రంగు వస్త్రంని ఈ అమ్మవారికి సమర్పించుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, కరెక్ట్గా సమర్పించుకోండి. నాలుగో రోజు వచ్చేసి అన్నపూర్ణాదేవి ఈ అమ్మవారికి నైవేద్యంగా పరమాన్నంను సమర్పించుకోవాలి. ఈ అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రంని సమర్పించుకోవాలి. ఓకేనా. ఐదో రోజు వచ్చేసి శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి ఈ అమ్మవారికి గూడాన్నంను నైవేద్యంగా సమర్పించుకొని ఈ అమ్మవారి రంగు వచ్చేసి కనకాంబరం రంగు. ఓకేనా ఫ్రెండ్స్. ఆరో రోజు వచ్చేసి శ్రీ కాత్యాయని దేవి ఈ అమ్మవారికి నైవేద్యంగా నువ్వుల పులిహోరని సమర్పించుకొని ఈ అమ్మవారి రంగు వచ్చేసి నెమలిపించ రంగు సమర్పించుకోవాలి. ఏడో రోజు వచ్చేసి శ్రీ మహాచండీదేవి ఈ అమ్మవారికి కదంబముని నైవేద్యంగా పెట్టుకొని గంధం రంగుని ఈ అమ్మవారికి వస్త్రంగా సమర్పించుకోవాలి. ఇక ఎనిమిదో రోజు వచ్చేసి సరస్వతి అమ్మవారు ఈ అమ్మవారికి దద్దోజంను నైవేద్యంగా సమర్పించుకొని ఈ అమ్మవారికి మిల్క్ వైట్ రంగు వస్త్రంని సమర్పించుకోవాలి. ఇక తొమ్మిదో రోజు వచ్చేసి శ్రీ దుర్గాదేవి ఈ దుర్గాదేవికి నైవేద్యంగా పులిహోరను సమర్పించుకొని మెరూన్ రంగు వస్త్రంను సమర్పించుకుంటే సరిపోతుంది. ఇక 10వ రోజు వచ్చేసి మహిషాసుర మర్దిని దేవి ఈ అమ్మవారికి నైవేద్యంగా రవ్వ కేసరి పెసర్లు సమర్పించుకుంటే సరిపోతుంది. ఈ అమ్మవారి రంగు వచ్చేసి సింధూరం రంగు వస్త్రంను సమర్పించుకుంటే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇక 11వ రోజు వచ్చేసి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు ఈ అమ్మవారికి తీయని బుంది కారపూస ఈ అమ్మవారి వస్త్రం వచ్చేసి పాలపిట్ట రంగును సమర్పించుకుంటే సరిపోతుంది. ఇలా 9 రోజులు 9 కలర్స్, 9 రోజులు 9 నైవేద్యాలు ఇలా సమర్పించుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్.